నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్ లో ఉన్న ప్లాంట్ ను త్వరలో పునఃప్రారంభించి పట్టణ వాసులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 17వ వార్డులో శనివారం కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. ముందుగా 17వ వార్డులో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని సకాలంలో త్రాగునీరు సరఫరా చేస్తున్నారో లేదో, శానిటేషన్ పనులు జరుగుతున్నాయో లేదో ప్రజలను విచారించారు. అనంతరం 17వ వార్డులో మూతపడిన వాటర్ ప్లాంట్ ను పరిశీలించి ప్లాంట్ లో ఉన్న సామాగ్రి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయించి వీలైనంత త్వరగా పునఃప్రారంభిస్తారని, 17వ వార్డులో పలు సమస్యలు వారి దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత శాఖ సిబ్బందికి ఆదేశించారని, సకాలంలో త్రాగునీరు రాకపోయినా, డ్రైనేజీ పూడిక తీయకపోయినా, శానిటేషన్ పనులు చేయకపోయినా తక్షణమే స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొని రావాలని కమిషనర్ తెలియజేశారు. అది అవసరం చేసుకుంటారే ఏదైనా కాశించలేదు ఎట్ట పడత వాడే వాడటానికి అంటారు. వాళ్ళకి ఏమైంది వెళ్ళిపోతా సొంతం కాదు, ఏ పెట్టి అది తీసేసి ఇప్పుడు కనీసం ఫారం చెత్త తీసేదన్నా కాలం పెట్టుకోవాలి. ఇదేమో లేకపోయాలి మనం అప్పుడు అదేనమ్మా ఇది అదే పొలంలో పట్టి పొలంలో అంటే అది జనసంచారం ప్రజలు పెట్టుకుని యాక్ట్ అది మరి యాక్ట్ వల్ల ఏం బాబు ఏంటి చెప్పారు కదా మీకు ఇక్కడి నుంచి తరలించమని నెల అయింది కదా. ఇప్పుడు కాబట్టి జనారాంచాలు మీ ఇంటికాడ పెట్టుకో, కాలువ తీసుకుపోయి జనంలో నువ్వు ఎన్ని బెరగొడ్లు మేపింది జనం కాడికి పెడతామైంది, కాలువలో పెడతామైంది, ఏంది బెరగొడ్లు పెడతామైంది, మామూలు మంచి నీళ్లు పోయేదానికి ఏం నీళ్లు పోతాయి, బెరగొడ్లు పెడతామైంది, మీ ఇంటికాడ పెట్టుకో. సార్ అది నాకు స్వయం ఉపాధి లాంటిదండి, నీకు కాదనలేదు సార్, ఈ మాట నేను ఎగ్నిస్ట్గా పోలేదు. పూర్తిగానమ్మా నువ్వు చెప్పావు అన్నది మా వాళ్ళు చెప్పారు, నీకు నీ యొక్క బతుకు పవర్ని అనుకోలే, దాన్ని జనసంచారం కోసం పెంచుకోవాలి. నీ వ్యాపారం చేసుకో, బతుకు నీ పిల్లలతో ఎవడు కాదండి. కానీ పబ్లిక్ ఇన్కమ్స్ ఉంటే మాత్రం నేను కోర్టులో సాక్షి. అందుకే సార్ నేను ఖాళీ చేస్తానన్నాను కాదు కదా సార్. 1 మంత్ షెడ్ ఎక్కడ తీస్తాం సార్, మీరు చెప్పండి. షెడ్ కట్టుకోవాలి నేను అనలేదు సార్. వాళ్ళు అసలు నన్ను అడగలేదు సార్. నన్ను అడిగినట్టయితే అదే నేను చెప్పేవాడు, రానిచ్చేవాడు. మీరు చెప్పారు వచ్చి నేనేమన్నా ఖాళీ చేస్తానులే అన్నాను కదా. ఖాళీ చేయటం ఎందుకు, ఖాళీ చేయటం కాదబ్బా. ఇప్పుడు మన నీళ్ళు వెళ్ళిపోతే సార్, మాకు డ్రైనేజ్ లేదు సార్. నేను కడుక్కోవచ్చు కదా, ఇల్లు ఇక్కడ ఎందుకు కట్టడం, చెరువులు కడుక్కోవచ్చు కదా, పోయి ఇక్కడ కడకాల మనం. ఏ సాయంత్రం పూట ఉదయం పూట తీసుకెళ్ళి కడుక్కోవచ్చు కదా చెరువులో పోయి. ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి నువ్వు. అవి అసలు ఇంకిపోతాయి సార్, నీళ్ళు కూడా వస్తాయి సార్. రుచి భరించారు కదా, రుచి అసలు రాదు సార్. దాంట్లో ఎందుకు కంప్లైంట్ చేస్తారు సార్, బయటకి వెళ్ళిపోయింది. అది ఓన్లీ కడిగి సార్. అవి కూడా వర్షం పడ్డప్పుడు అదే నీ పిల్లలు ఉన్నారు, నీకు ఇబ్బంది కదా సార్. అంత ఇబ్బంది పెట్టండి సార్, నేను అట్లా కడిగే వాటరే వస్తాయి. ఇప్పుడు పంగులూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీపీ, ఎంపీడీఓతో పాటు ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యి మండలంలో జరుగుతున్న
జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సంబంధిత శాఖ అధికారులు వివరించారు. సాధారణ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు పలు సమస్యల గురించి ప్రశ్నించగా ఎంపీడీఓ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కేఎం బాబు మాట్లాడుతూ శనివారం జరిగిన మండల పరిషత్ సాధారణ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చారని అవి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సచివాలయం సిబ్బందిచే జరుగుతుందన్నారు. 1వ తేదీనే 99% పెన్షన్ నగదు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారని ఎంపీడీఓ చెప్పారు. మండలంలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తక్షణమే వారి దృష్టికి తీసుకొని వస్తే గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారన్నారు. ఈరోజు జే పంగులూరు మండలంలో మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ గ్రామ పంచాయతీ సర్పంచులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొని ఉన్నారు. మరి ఆయా శాఖల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ప్రగతి నివేదికలు సభ ముందు ఉంచడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు వెలిపించినటువంటి కొన్ని సమస్యలు కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకొని ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మండల పరిషత్తు పంగులూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి ప్రణాళికల ప్రకారంగా పనులు నిర్వహించడం జరుగుతుంది. అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా అమలుపరచబడేటువంటి పథకాలన్నీ కూడా సక్రమంగా అమలుపరిచి ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యం అందించడం జరుగుతుంది, సేవలు అందించడం జరుగుతుంది. రేపు 1వ తారీఖున మరి ఎన్టీఆర్ భరోసా క్రింద మరి ఇంటింటికి అధికారుల చేత పింఛను పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామాల్లో మరి ప్రత్యేకంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ పారిశుద్ధ్య కమిటీల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి నీటి ద్వారా త్రాగునీటి ద్వారా అదేవిధంగా దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధుల బారిన పడకుండా గ్రామాల్లో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి మరి ప్రజలు ఎక్కడైనా జ్వరాలతో బాధపడిన అటువంటి చోట్ల అవసరమైతే ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందించడం జరుగుతుంది. లేనటువంటి విధంగా ప్రభుత్వం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎన్నిసార్లు నియోజకవర్గం ఏర్పడినటువంటి అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగానే ప్రాతినిధ్యం జరుగుతుంది. ఇప్పుడు మనకి మన నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రివర్గంగా బాధ్యత చేసినటువంటి మంత్రి గారు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాడని, తద్వారా ఈ మండలంలో జరిగినటువంటి పనులను కూడా మంత్రిగా సపోర్ట్ అయ్యి అభివృద్ధి చేసుకుంటూ అందరికీ కలిసి ప్రతి మీటింగ్ని ప్రతి తీర్మానాలు కూడా ఎక్కడ సమస్య లేకుండా అభివృద్ధి కోసమే అందరూ కలిసి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, అందరూ కూడా అభివృద్ధి కోసమే పాటుపడాలని చెప్పి మరీ కోరుకుంటూ ఎప్పుడు కూడా ఇక్కడ అదే నియోజకవర్గానికి మంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి రవికుమార్ గారు అభివృద్ధి వైపే తను ఎప్పుడు ఆలోచించేటువంటి వ్యక్తిగా భావిస్తున్నాం. ఆయన సపోర్ట్ తోటి ముందు కూడా మన మండలంలో కావాల్సినటువంటి పనులన్నీ కూడా సాధించుకొని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మరి ఎన్నించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం నీతి నిజాయితీకి మారుపేరు అని, పేపర్ బాయ్ దగ్గర నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి
వర్ధంతి సందర్భంగా రోటరీ సభ్యులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి తరం వారు ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని, ఎంతో కష్టపడి అబ్దుల్ కలాం రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని రోటరీ సభ్యులు తెలిపారు. అలాగే మతం తెలుసా 2 అమ్మ 3 అమ్మ జన్మదిన అమ్మ కాక వీణ కొనుక్కున్నాడు ఆయన. 400 బట్టలు, ఒక వీణ, 10 పుస్తకాలు ఆస్తి. ఇలా కామరాజు నాడు జరుగుతుంటే కామరాజు నాడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు తమిళనాడుకి. ఎంత సంపాదించాడంటే ఆయన చచ్చిపోయినప్పుడు ఎంత బ్యాలెన్స్ కామరాజు నాడు గారు స్థిరాస్తి ఏం లేదు, 130 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ రాష్ట్రాలు చేసేటువంటి రాజకీయ నాయకుడు కాకుండా ఇది కాకుండా ఒక ప్రొఫెసర్ చేసుకెళ్ళి శాస్త్రీయవేత్తని రాష్ట్రాలు చేసేటువంటి అది ఎక్కడ లేనటువంటి మరి ప్రపంచం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక మేధావిని రాష్ట్రపతి చేయకపోతే. అయితే మొట్టమొదటిసారిగా అయిన ప్రోగ్రాంలో ఇది విషయం ప్రకటించాడు. రాజస్థాన్ అంటే మొట్టమొదటిసారిగా భారతదేశం సాగించినటువంటి మిసైల్. అంతకుముందు మిసైల్ అని భయపడ్డారు. ఈ దగ్గర ఉండి దాన్ని చేసేటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి అలా. అయితే ఆయన గొప్ప ఏంటంటే ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దాదాపు ఒక 20 మంది బంధువులు వెళ్ళారు ఆయన చూడటానికి. వెళ్తే అయిపోయింది, భోజనం తెలిస్తే వెళ్ళిపోయిన తర్వాత ఈయన వాళ్ళ వంట చూసి ఎంత ఖర్చు అని చెప్పి ఆ ఖర్చు డబ్బు ఇచ్చాడు. 60 మంది ఆ డబ్బు ఎంత ఖర్చు అయిందో ఆయన చేత కట్ చేసుకోమని చెప్పి డబ్బు పంపించాడు అనమాట. అది ఆయన ఉంటే నీతి గొప్పదంటే సాయం చేస్తాను ఖర్చు గౌరవం పెట్టుకుంటుంది. కానీ ఏం చెప్పాడు నాకు అసలు చెప్పి తన జీతం తీసుకెళ్ళి ఆయన పెట్టేటువంటి అబ్దుల్ కలాం గారు. ఆయన చివరి మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళ చూసేనే గచ్చికోటలో ఇది చూసేనే ఆయన వెళ్ళి బీజం చేశారు. బీజం మార్చేశారు. ఆయన మొత్తం అవార్డ్స్ దాన్ని పెట్టేసేసి బీజం చేశారు. వాళ్ళ మేనమావ ఆయన బయట కూర్చోంటాడు, చిన్న చిన్న ఉత్సవం పడుతూ ఉంటాడు అన్నమాట. ఆయన ఆ మేనమావ ఇంటి కూర్చోంటాడు, ఇంటి ముందు కూర్చొని అమ్ముకుంటూ ఉంటాడు. ఉండే చూసేసారు చూసారనమాట. ఆయనకి ఏ ఆశ్చర్యం ఏమై ఉన్నటువంటి 2 జతలు ఉంటాయి ఎక్కడ పోయినా కూడా. 2 ప్యాంట్లు, 2 షర్ట్లు, 2 కోట్లు ఉంటాయి. అది నేను ఎక్కడ చివరి కూడా ఆయన ఎన్ని ఇచ్చాను కూడా తీసుకోకుండా ఆయన తన జీవితాన్ని విద్యాశాఖ చెప్పేసి ఆయన ఒక యూనివర్సిటీ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, రవికుమార్ మంత్రి కావాలని సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మొక్కుకోగా శనివారం తంగేడుమల్లి గ్రామం నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి కావటం ఎంతో సంతోషంగా ఉందని, వారి మొక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రగా సింగరకొండకు రావటం జరిగిందన్నారు. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామం అద్దెకు నియోజకవర్గం. మేము పాదయాత్రగా సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. మా ఎమ్మెల్యే గారు కలిసి మా మినిస్టర్ వచ్చినందుకు సంతోషంగా మేము ఇక్కడికి వచ్చి మా మొక్కు తీసుకొని వెళ్తున్నాం. జై తెలుగుదేశం. మేము తంగేడుమల్లి గ్రామం నుంచి వచ్చాము, బుజ్జిగారి నియోజకవర్గం నుంచి. చంద్రబాబు గారు సీఎం అయ్యారు, బుజ్జిగారు విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు. మా బుజ్జిగారికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మేము పాదయాత్ర చేస్తూ వచ్చాము. ఓకే
పర్యావరణం పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని, నేటి సమాజంలో మొక్కలపై ప్రజలు మరియు విద్యార్థులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం IERD స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని, రాబోయే కాలంలో ఇంటికి అద్దె చెల్లించి ఎలా ఉంటున్నారో అదేవిధంగా అద్దె చెల్లించి చెట్లు నీడలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఔషధ మొక్కలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా అద్దంకి కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం సమగ్ర శిక్ష అకౌంట్ ఆఫీసర్ సైదావలి, ఎంఈఓ సుధాకర్ తదితరులు కలిసి మొక్కలను నాటారు. వారు నాటిన మొక్కలు పరిరక్షించవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఎంఈఓ సుధాకర్ చెప్పారు. మరి ముఖ్యంగా మీకు అందరికీ మరి పిల్లలకి మరి విద్యార్థులుగా మీకు సార్ చెప్పారు. మరి వాటి విలువ, మరి మొక్కలు యొక్క విలువ అనేది మనం తెలుసుకోవాలి ఈ దశ నుంచి. ముఖ్యంగా ఇది కూడా ఒక హ్యాబిట్ లాగా విద్యార్థులు మనం 5-6 పీరియడ్ల దాకా మనం క్లాసులు చెప్పుకుంటాం. సాయంత్రం గేమ్స్ కానివ్వండి, లేకపోతే మొక్కల విషయంలో కానివ్వండి మనం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. భవిష్యత్తులో మొక్కలు ఉన్న దగ్గర నీ మొక్కలు నాటిన వాళ్ళు, వాటి యజమానులు ఆ చెట్టు కింద ఉన్నందుకు మొన్న ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను, 1 గంటకి ఇంతని డబ్బులు కట్టాలన్నమాట. ఎందుకంటే అది స్వచ్ఛమైన 5 రూపాయల మెడిసిన్ తోటి 10 లక్షలు పెట్టినా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి తీశారు. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ మొక్క ఇన్సులిన్ ప్లాంట్, నేను చూపించే చెట్టు ఇన్సులిన్ ప్లాంట్ అనమాట. అంటే మనకి షుగరు వారసత్వంగా వస్తుంది. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి షుగర్ ఆటోమేటిక్ వస్తుంది అనమాట. అయితే ఈ షుగర్కి సంబంధించి ఈ చెట్టు 30 సంవత్సరాలు కనుక ఈ మొక్కను కనుక మనం పెంచగలిగితే, ఇళ్లలో కానీ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ ఎక్కడైనా కానీ పెంచగలిగితే సుమారుగా 1 కోటి రూపాయలు ఆస్తి. ఒక మొక్క పెంచితే 1 కోటి రూపాయలు వస్తుంది. నేను ఈ మొక్కలన్నీ కూడా జనానికి కూడా ఊరికిస్తాను. మీటింగ్ పెట్టిన తర్వాత షుగర్ కానీ అవి ఇవన్నీ అడగట్లా, వచ్చి 1 కోటి రూపాయలు మొక్కింది సార్ అంటున్నారు. ఓకే సార్. అద్దంకి పట్టణంలోని స్థానిక మారంవారి సేవా సాధన భవనంలో ఆదివారం సాహితీ మిత్ర మండలి అద్దంకి వారి ఆత్మీయ పురస్కార సభ జరుగుతుందని కార్యక్రమం నిర్వాహకులు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ సాహిత్య విశేషకులు ఆర్వి రాఘవరావుకి ఆత్మీయ పురస్కారం అందజేస్తున్నారని, ఆర్వీఆర్ పుస్తక ప్రేమికులు ఉత్తమ విశేష ఉపన్యాసకులు అని, ఆదివారం ఆయనకు జరగబోయే పురస్కార సభకు పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. అందరికీ నమస్సులు. సాహిత్య మిత్ర మండలి అద్దంకి వారి ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కార సభ 28/7/2024 అనగా ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు మారంవారి సేవా సదనంలో జరుగుతుంది. పుస్తక ప్రేమికులు, సినీ సాహిత్య విశ్లేషకులు, ఉత్తమ ఉపన్యాసకులైనటువంటి శ్రీ ఆర్వి రాఘవరావు గారికి ఆత్మీయ పురస్కారాన్ని సాహిత్య మిత్ర మండలి అద్దంకి వారు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా శ్రీ లక్కరా చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తారు. ఈ ఆర్వి రాఘవరావు గారి సాహిత్యంపై ఒక పరిచయం అనే అంశంపై ప్రముఖ విమర్శకులు శ్రీ అనమనేని వెంకటరావు గారు ఉపన్యసిస్తారు. అద్దంకిలోని వివిధ సాహితీ సాంస్కృతిక సంస్థలు, సేవా సంస్థలు అందరూ కూడా రాఘవరావు గారి గురించి 4 మాటలు మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పద్యకవి డిఎం సత్యనారాయణ గారు మరియు సినీ సాహిత్య విశ్లేషకులు శ్రీ వారణాసి రఘురావు శర్మ గారు కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన.
రోటరీ క్లబ్ వారు మాజీ సైనికులను గుర్తించి సన్మానం చేసుకోవటం సంతోషంగా ఉందని సంఘ సేవకులు శేషారెడ్డి అన్నారు. అద్దెంకి రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ రథోత్సవ విజయ దివస్ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్న శేషారెడ్డిని మరియు మాజీ సైనికులను శాల్వా కప్పి సత్కరించారు. అద్దెంకిలో ఇటువంటి వ్యక్తులు ఉండటం అద్దెంకి ప్రజలు చేసుకున్న పుణ్యమని రోటరీ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. మొట్టమొదటి నేను 71 వారప్పుడు చక్రగడ ఏరియాలో ఉన్నాం. ఒక్క అరగంట కనుక మన రాజకీయ నాయకులు కనుక మౌనం ఉన్నట్టయితే ఈరోజు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు ఉండేది కాదు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మధ్యలోనే డిక్లేర్ చేసి పీస్ఫుల్గా మనం విత్డ్రా అవుదాం అన్నప్పుడు అప్పటికే కొన్ని వేల మంది సైనికులు ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. ప్రాణాలతో బందీగా కూడా దొరకడం జరిగింది. జస్ట్ అంతా మేము హాఫ్ అన్ అవర్ కనుక మౌనం ఉన్నట్టయితే లాహోర్కి దగ్గరలో ఉండేది, ఎక్కడ ఉండేవాళ్ళు. అటు బంగ్లాదేశ్ లో వారు జరుగుతుంది, ఇటు కూడా మనకున్న ఫోర్స్ని రెండు వైపులు డివైడ్ చేసి ఫైట్ చేయటువంటి ఆలోచించండి ఎవరు. అలాంటి పరిస్థితులు అనుక్షణం చదవడానికి వర్ణించడానికి ఇక్కడ వీలయ్యేది కాదు. ఆ సబ్జెక్ట్ అలాంటిది అనమాట. మేము అడగండి సిగ్నల్ కోరు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆ విధంగా వార్ మూమెంట్లో ఒక్క సెకండ్ కన్ను మూసినా సరే కొన్ని వేల మంది ప్రాణాలు ఎదుర్కొంటారు. ఎవరు ఫైట్ చేయాలన్నా సరే ఇమ్మీడియట్గా ఒక సెకండ్ టైం ఉంటుంది అనమాట. ఇన్ని సెకండ్ లోపల కంపార్ట్మెంట్ జరగాలంటే మెసేజ్ వెళ్ళిపోవాలి. అలాగా ఇక్కడ ఏ సంస్థ కూడా ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు. అలాగా కనుక చేసిన ప్రపంచ పటంలో భారతదేశం అగ్రరాజ్యాల్లో బంగా ఉంటుంది, ఇంకా తిరుగులేదు. అలాంటి పరిస్థితి కార్గిల్లో చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఉండేటటువంటి తీరు మనం ఒక్కసారి కనుక గుర్తు తెచ్చుకుంటే ఈ రాత్రి ఎవరికి నిద్ర కూడా పడుతుంది అనమాట. అలాంటి పరిస్థితి అనమాట. నిస్వార్థంగా నిరాపేక్షగా ప్రాణాలు వదలడం అంటే సామాన్యమైన విషయం కాదు. కార్గిల్ యుద్ధవీరులు మనం ఇవాళ ఆ అంశాన్ని స్మరించుకుంటున్నాం. కానీ ప్రతిరోజు డిఫెన్స్లో కూడాను ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట డ్రాప్ అవుతూనే ఉంటారు అనమాట, చనిపోతూనే ఉంటారు అనమాట. సో మీ అందరి మంచి మనసుతోటి ఈరోజు వాళ్ళని గుర్తు తెచ్చుకొని మనం ఇలాగా జరుపుకోవడం చాలా శుభదినం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వాళ్ళకి నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఎక్కువ కాలం మా డ్యూటీ ఏంటంటే నేను మెకానికల్ ట్రాన్స్పోర్ట్ అంటే మా డ్యూటీ అమ్యునేషన్ రేషన్ వాళ్ళ వరకు పంపించుకుని అక్కడ మేము సేఫ్గా చూసుకోవాలి. మేము ఎప్పుడు కూడా కార్గిల్ టైంలో 100% ఎప్పుడు రేషన్ అమ్యునేషన్ మరియు మమ్మల్ని మేము రక్షించుకుంటూ అట్లా ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ పాయింట్ ఆఫ్ అంటే అక్కడ హిందుస్థాన్ పాకిస్తాన్ నది క్రాసింగ్ ఉంది, అక్కడ గోడ ఉంది. అక్కడి నుంచి ప్రతి వారం రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు మా వెహికల్ తీసుకుని. అక్కడ ఎప్పుడు కూడా అరిచేతులు ప్రాణం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు మా పక్కనే గన్ ఉండేది. ఏ టైంలో కూడా అన్నీ 4 పక్కలు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ప్రతి కార్గిల్ టైంలో కూడా అది అందరితో నాకు గుర్తుండిపోయేది అనమాట. ASN సమాప్తం. నమస్కారం.